Uh, Welcome to the second class for Oracle PBCS and EPBCS organized by Technosite IT Solutions. ఓకే సో అందరూ కంఫర్టబులే అనుకుంటాను. ఓకే, అందరు కంఫర్టబుల్గానే ఉన్నారు అనుకుంటున్నాను. సో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డౌట్స్, ఓకే, క్లాస్ చెప్తున్నప్పుడు ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డౌట్స్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ talk to me. Okay, so great, let us start. So today we are going to discuss, okay, about the basics of PBCS. Okay, ఒక PBCS అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక అకౌంటింగ్ టర్మినాలజీ. ఓకే, ఇందులో చాలా మంది సిఎస్ ఉండొచ్చు. ఓకే, సిఎస్కి దే ఆర్ వెల్ నోన్. ఓకే, దే హ్యావ్ ఇవంతా వాళ్ళు ఎంఈసీలో ఇంటర్మీడియట్లో సిఏ సిపిటి దే హ్యావ్ డన్ ఎనఫ్ రీసెర్చ్ ఆన్ ది అకౌంటింగ్. సో ఎవరికైతే తెలీదో, ఎవరైతే న్యూగా ఉన్నారో, ఓకే, వాళ్ళకి ఈ టర్మినాలజీస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో జస్ట్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా నాది? Yeah, yes, we are able to. Yep, okay, great. Okay, so PBCS అనేది ఈపీబీసీఎస్ అనేది నిన్న మనం లాస్ట్ డెమో క్లాస్ ఆర్ ది ఫస్ట్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే పీబీసీఎస్ ఫుల్ ఫామ్ ఇస్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ క్లౌడ్ సర్వీసెస్ అన్నమాట. ఓకే, సో ఈ అప్లికేషన్ మెయిన్గా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సేల్స్ ఒకవేళ మార్చ్ మంత్కి, ఓకే, ఫర్ మార్చ్ అండ్ 2025లో మీరు అరౌండ్ 3,000 రూపీస్ ఆఫ్ సేల్స్ మీరు చేస్తే రాబోయే ఇయర్లో అంటే 2026లో ఫ్రమ్ జనవరి టు డిసెంబర్, ఓకే 2026 మార్చ్లో మీరు నేను అనుకున్నట్టుగా ఒక బాటిల్ ప్రైస్ మీరు పెంచితే, సో వాట్ విల్ బీ ది రెవెన్యూ దట్ ఐఎమ్ గెటింగ్. నాకు సేల్స్ ఎంత పెరుగుతాయి, దానికి తగ్గట్టుగా నాకు మెటీరియల్ ఎక్స్పెన్స్ ఎంత పెరుగుతుంది అనేది చూసుకోవడం కోసము మనము ఈ పీబీసీఎస్ అండ్ ఈపీబీసీఎస్ అనే అనలిటికల్ సిస్టమ్ని మనము వాడతాము అన్నమాట. ఓకే, సో అల్టిమేట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క ఫస్ట్ కంపెనీ పెద్దగా ఆర్గనైజేషన్ లెవెల్స్ మనం డిస్కస్ చేసే ముందు లెట్స్ రిలేట్ దిస్ టు అవర్ డైలీ లైఫ్. ఓకే, సో ఎందుకు అసలు మనకి బడ్జెటింగ్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏదన్నా ఒకటి కొనాలనుకున్నా ఒక ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నా కానీ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, మన బడ్జెట్ ఎంత అని చెప్పేసి విల్ మేక్ ఏ ప్లాన్. ఓకే, రూమ్స్కి ఇంత తీసుకుంటాము అని చెప్పేసి మనం ఒక బడ్జెట్ చేసుకుంటాం. సో ఒక రూమ్ ఒక ట్రిప్కి వెళ్ళాలి అంటేనే, ఒక ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి వెళ్ళాలంటేనే మనం అంత బడ్జెటింగ్ చేసుకుంటాము అంటే, జస్ట్ ఇమాజిన్ ఒక కంపెనీ వేర్ అరౌండ్ 300 పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దాట్ కంపెనీ, వాళ్ళు ఇంకా ఎంత బడ్జెట్ చేసుకోవాలి, హౌ మచ్ దే షుడ్ బి రెడీ ఫర్ ది బడ్జెట్ ఇయర్ దట్ నీడ్స్ టు బి కమింగ్. ఓకే, అండ్ ఇంకా ఏమైనా న్యాచురల్ కెలామిటీస్ వస్తే అప్పుడు వాళ్ళు ఆ కంపెనీ ఒకవేళ రెసిషన్ వస్తే హౌ ఇప్పుడు నేను ఎంత రేట్స్ పెంచితే, నేను ఎలాంటి మెజర్స్ తీసుకుంటే హౌ క్యాన్ ఐ బీ రెసిషన్ ప్రూఫ్ ఇఫ్ ది రెసిషన్ ఈస్ కమింగ్ నెక్స్ట్ ఇయర్ అనేది ఇలా వేరియస్గా ప్లాన్ అండ్ బడ్జెటింగ్ చేసుకోవడానికి దిస్ అప్లికేషన్ విల్ బి వెరీ 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 మచ్ యూస్ఫుల్ అన్నమాట. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ in this class I will show you how easy it is to work in this EPM application. అండ్ ఇప్పుడు నేను చూపించేది ఇది ఓన్లీ పీబీసీఎస్ అప్లికేషన్లోనే కాదండి, నేను చెప్పిన ఈపీఎం సూట్లో పీబీసీఎస్, ఎఫ్సిసిఎస్, ఎన్ఆర్సిఎస్ అన్నిటిలోనూ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు షో టుడే అన్నిటిలోనూ సేమ్గా ఇలాగే సేమ్ ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో బిఫోర్ మీ షోయింగ్ యూ దాన్ని ఎలా అంటే ఎంత ఈజీ అప్లికేషన్లో వర్క్ చేయడం అనే దాని మీద I want to discuss about the basics that an EPM consultant needs to have. Functional side అంటే టెక్నికల్ ఫంక్షనల్. ఓకే, టెక్నికల్ అంటే ఏంటి, అప్లికేషన్లో వర్క్ చేయడం.
ఓకే. ఫంక్షనల్ సైడ్ అంటే ఏంటంటే క్లయింట్‌తో మాట్లాడేటప్పుడు ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి అనేది తెలుసుకోవాలనమాట. సో అది ఐ విల్ టేక్ అరౌండ్ 10 to 15 minutes టు టెల్ యూ వాట్ ఆర్ ది బేసిక్స్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ with the managers who are under EPM department or with the clients who are using this EPM application as a whole, EPM suite. Okay, so either it is Hyperion or EPM or anything. అండ్ ముందే చెప్పినట్టుగా సిఎస్కి ఇది ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఎవరైతే బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో హూ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఆన్ అకౌంటింగ్, దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. ఓకే, సో ఇప్పుడు ఒక కంపెనీ యొక్క స్టేటస్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఓకే, దాని బ్రాండ్ వాల్యూ, దాన్ని మనం ఎలా మెజర్ చేస్తాము? ఎనీ ఐడియా గైస్ ఫ్రమ్ ది గ్రూప్? ఓకే, లెట్ మీ ఫ్రేజ్ ఇట్ ఇన్ దిస్ వే. కంపెనీ వరకు వద్దు, ఇప్పుడు మీరున్నారు. ఓకే, వాట్ డిఫైన్స్ యువర్ స్టేటస్? మీ స్టేటస్ని ఏం డిఫైన్ చేస్తుంది? It's an interactive session, guys. Please, you can talk, you can unmute yourself. There is an unmute button. Please utilize it. Anybody? Based on assets we are having. Okay, assets. Next. Can you comment in the question, Samir? Yeah. So, Raj, for example, you are there. Okay. Me status ni, how do you measure your status? Me status ni meer ela measure chestaru? Yeah, actually, I guess it's balance sheet. Okay, balance sheet. Okay, you all okay, got it. But in a layman language, what defines your status? మీరు మీ స్టేటస్ ని ఎలా మెజర్ చేసుకుంటారు? So it depends on what net worth you have, what liabilities you have, what assets you have. Correct. So net worth అంటే ఇప్పుడు మనం యాజ్ వీఆర్ సాలరీడ్ పర్సన్స్, ఇఫ్ యూఆర్ సాలరీడ్ పర్సన్, సో మీకు ఎంత శాలరీ వస్తుంది, అలాంగ్ విత్ దట్ యువర్ ప్రీవియస్ జనరేషన్స్, యువర్ యాన్సిస్టర్స్ ఆర్ మీ పేరు మీద ఎన్ని అసెట్స్ ఉన్నాయి, అండ్ మీ పేరు మీద ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, అండ్ మీ పేరు మీద మీరు ఎన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేశారు, దాని నుంచి మీకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ డిఫైన్స్ అవర్ స్టేటస్, అంతే కదా. ఇప్పుడు అసెట్ డస్ నాట్ ఓన్లీ కమ్ అండ్ అప్రిషియేటింగ్ అసెట్ లైక్ ల్యాండే ఒక అప్రిషియేటింగ్ అసెట్ అవ్వకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 25 lakhs వర్త్ ఆఫ్ కార్ కొన్నారు, సో దట్ డిఫైన్స్ యువర్ స్టేటస్. ఓకే, సో అంటే 25 lakhs కార్ మీరు కొన్నారు అంటే మీ నెట్వర్త్ ఎంత ఉండాలి, అట్లీస్ట్ మీరు ఈఎంఐ పెట్టుకున్నా కానీ. సో దిస్ మనీ ఆల్వేస్ డిఫైన్స్ యువర్ స్టేటస్. అండ్ మనీ అనేది మీకు ఎన్ని రకాలుగా ఉంటుంది? మీకు హ్యాండ్ క్యాష్లో, మీ వాలెట్లో, మీ పర్స్లో మీకు క్యాష్ లాగా ఉంటుంది, లేకపోతే మీకు బ్యాంక్లో ఉంటుంది, లేకపోతే ఒక అసెట్ రూపంలో ఉంటుంది. అదొక కార్ అవ్వనివ్వండి, ఒక ల్యాండ్ అవ్వనివ్వండి, ఆర్ ఒక అపార్ట్మెంట్ అవ్వనివ్వండి, ఒక గోల్డ్ రూపంలో అవ్వనివ్వండి. ఓకే, ఆర్ either in your investments like stocks, mutual funds, or in SIP, or in BPF funds, ఇలా వేరియస్ ఫార్మ్స్ లో మీకు మనీ అనేది మీకు ఉంటుంది. సో దిస్ మనీ డిఫైన్స్ యువర్ స్టేటస్. సో ఇప్పుడు ఆ మనీ ఎన్ని ఫార్మ్స్ లో ఉంది అనేది ఇట్లా మనకి ఎలా అయితే మన స్టేటస్ ని డిఫైన్ చేస్తుందో, ఒక కంపెనీ కూడా మనం ఏదైనా దాని స్టేటస్ మనం తెలుసుకోవాలి అనుకుంటే we have something called financial statements. Okay, so ఈ financial statements, so మీరు ఈ application లో or even you take ERP or in EPM, okay, in any of the or in SAP, okay, మీరు ఏ ERP systems మీరు తీసుకున్నా మీకు అవుట్పుట్ లో వచ్చేవి మూడే. At the end of the day, the CFO or CEO of that organization wants what are my financial statements అనేది అవసరం. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమొస్తాయి అంటే, నెంబర్ 1 ఇన్కమ్ స్టేట్మెంట్, ఓకే, నెంబర్ 2 బ్యాలెన్స్ షీట్, యాజ్ Pranay said, బ్యాలెన్స్ షీట్, అండ్ అనదర్ వన్ ఈస్ క్యాష్ ఫ్లో. ఓకే, సో ఎప్పుడైనా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఎన్ని అంటే, this was asked in my interview, okay, as a basic question, just to start a conversation. Okay,
సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎన్ని అంటే, సో దిస్ ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో డిఫైన్స్ ది స్టేటస్ ఆర్ వేర్ దట్ కంపెనీ ఈజ్ స్టాండింగ్ ఇన్ ది కరెంట్ మార్కెట్ అనేది చెప్పేది ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకే, సో లెట్స్ గో బై సినారియో. ఓకే, సినారియో వైజ్గా పోదాము. ఓకే, ఆల్రెడీ మీరు సిఏ అయ్యండి అండ్ అప్లికేషన్ మీద మీరు ఈపీఎం అప్లికేషన్లో ఇప్పుడు జస్ట్ లైక్ ప్రణయ్ యాజ్ ఈస్ టేకింగ్ ట్రైనింగ్, అలాంటి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఓకే, బికాజ్ I need to cover everybody here. Okay, so for example, let us take a scenario. Okay, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. నిన్న అనుకున్నట్టుగానే ఆ కంపెనీ బాటిల్స్ తయారు చేస్తుంది. ఓకే, సో బాటిల్స్ తయారు చేస్తుంటే మీకు జనవరి మంత్లో 2025లో మీకు సేల్స్ అంటే ప్రోడక్ట్ రెవెన్యూ, సో బాటిల్స్ అమ్మినందువల్ల మీకు లెట్ అస్ టేక్ సింపుల్గా తీసుకుందాం. ఓకే, ఒక 10 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఓకే, అలాంగ్ విత్ దట్ మీరు సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఓన్లీ బాటిల్స్ దగ్గరే మీ కంపెనీ అక్కడే ఆగిపోకూడదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోనే జస్ట్ లైక్ టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీరు కూడా ఏదో సర్వీసెస్ స్టార్ట్ చేశారు అనుకుందాం. అంటే లైక్ ఎట్లా అంటే క్యాబ్ సర్వీసెస్ స్టార్ట్ చేశారు మీ కంపెనీలోనే. ఓకే, అలాగే దానివల్ల మీకు వచ్చే రెవెన్యూ సర్వీసెస్ రెవెన్యూ అని అనుకుందాం. సో ఆ సర్వీసెస్ రెవెన్యూ వల్ల మీకు వచ్చింది 20 రూపీస్ వచ్చింది అనుకుందాం జనవరి మంత్కి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి టోటల్గా మీకు ఎంత రెవెన్యూ వచ్చింది? కెన్ ఎనీబడీ టెల్ మీ కంపెనీకి ఎంత టోటల్ రెవెన్యూ వచ్చిందో? జస్ట్ అ సింపుల్ మ్యాథ్. Yeah, it's 30. Yeah, it is 30. So how? It is 10 plus 20. 10 plus 20. So మీకు 30 రూపీస్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు బాటిల్స్ కంపెనీ చేస్తున్నారు. ఓకే, దానివల్ల మీకు ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి కదా ఆబ్వియస్లీ, ఎందుకంటే మీరు ప్లాస్టిక్ కొనుక్కోవాలి అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ మోల్డింగ్ మెటీరియల్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మీరు కొనుక్కున్నారు. సో దానికోసం మీకు మెటీరియల్ ఎక్స్పెన్సెస్ ఉందనుకున్నాం. సో ఆ బాటిల్స్ తయారు చేయడానికి మొత్తం మీకు మెటీరియల్ ఎక్స్పెన్సెస్ మీకు కలిపి ఒక 5 రూపీస్ అయింది అనుకుందాం. ఓకే, ఐఎమ్ టేకింగ్ సింపుల్ ఫిగర్ సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు డూ మ్యాథ్. ఓకే, సో 5 రూపీస్ అయింది అనుకుందాం. ఓకే, అండ్ సర్వీసెస్ వీటన్నిటికీ ప్రొవైడ్ చేయడానికి మనము ఫ్యూయల్ అంటే ఇప్పుడు క్యాబ్ సర్వీసెస్ కదా మీరు ప్రొవైడ్ చేసింది, సో ఫ్యూయల్ ఖర్చు అవుతుంది మీకు. సో ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ మీకు అయ్యాయి అనుకుందాం. అదెంత అయ్యాయి అంటే ఒక 10 రూపీస్ అయ్యాయి అనుకుందాం. సో టోటల్గా మీకు ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఎంత అయ్యాయి? Can somebody tell me what is the total expense? Expenses is 15. It's 15, correct. So 10 plus 5, 15. So this is cost of sales. And obviously మీ లైఫ్ ఇక్కడ అయిపోదు. ఓకే, సో let me add another column here. Okay, so that it will be more clear. ఇంకొక కాలమ్ కూడా యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మీకు టోటల్గా నెట్ రెవెన్యూ ఎంత వచ్చిందో నాకు చెప్పండి. మీకు టోటల్గా ఎంత ఖర్చు అయింది? మీకు టోటల్గా ఎంత ఎంత అంటే మీకు టోటల్గా ఎంత మిగిలింది? మీరు ఈ బిజినెస్ చేసినందువల్ల మీకు టోటల్గా ఎంత మిగిలింది? సో నెట్ రెవెన్యూ ఎంత? 15 కదండి, 30లో 15 30 minus 15, correct. So this becomes your net revenue. Okay, ikkadi varaku clarity andarki? Any doubts? Simple arithmetic operations. Okay, so any doubts? No, we are clear. Okay, great. సో ఇది ఇక్కడ వరకు నెట్ రెవెన్యూ. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనకేంటి అంటే ప్రోడక్ట్ రెవెన్యూ, ఇప్పుడు బాటిల్స్ తయారు చేయడానికైనా క్యాబ్స్ నడపడానికైనా దేనికైనా కానీ మీకు ఫస్ట్ ఏం కావాలి? లేబర్స్ కావాలి. యూ నీడ్ స్టాఫ్ టు ఇంప్లిమెంట్ దెమ్. మీరు ఒక్కరే పోయి చేయలేరు కదా, సో మీకు స్టాఫ్ కావాలి. స్టాఫ్ ఉత్తిగానే రారు కదా, నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. సో మీరు ఏం చేయాలి? స్టాఫ్కి మంత్లీ ఇంత అని చెప్పేసి మీరు పే చేయాలి. సో దానికి వాట్ ఆర్ దోస్ కాల్డ్? మీ సిటీసీస్
మన సిటీసీస్, నేను కూడా లేబర్ని ఒక రకంగా. ఓకే, సో మన సిటీసీస్ని వాళ్ళు ఎలా కంపెనీ పర్స్పెక్టివ్లో, ఇప్పుడు యు ఆర్ ది సిఇఓ, సో యూ షుడ్ థింక్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ కంపెనీ, నాట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఎంప్లాయీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు ఆబ్వియస్గా అది ఎక్స్పెన్సే కదా. సో కంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక ఎంప్లాయీకి మీకు మొత్తం ఎంప్లాయీస్కి మీరు ఎంత కంపెన్సేషన్ ఇచ్చారు అనేది చెప్పడం ఈజ్ కంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్. ఓకే, దాని మొత్తానికి మీకు ఒక 10 రూపీస్ అయింది అనుకుందాం. ఓకే, సో టోటల్గా ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీకు టోటల్గా ఇన్కమ్, ఓకే, కంపెన్సేషన్ కూడా పే చేసిన తర్వాత మీకు ఇన్కమ్ ఎంత వచ్చింది? ఇట్స్ 5. ఎందుకు? మీకు మిగిలింది 15 రూపీస్. ఆ 15 రూపీస్లో మీరు ఎంత చేశారు? 10 రూపాయలు మీరు 10 రూపీస్ ఆల్రెడీ మీరు మీ ఎంప్లాయీస్కి ఇచ్చేసారు ఇన్ ఫార్మ్ ఆఫ్ సిటీసీస్. ఓకే, అందరు ఎంప్లాయీస్కి కలిపి 10 రూపీస్ అయింది అనుకుంటే 10 రూపీస్. సో యువర్ నెట్ ఇన్కమ్ ఇస్ 5 రూపీస్. ఇక్కడి వరకు ఎనీ డౌట్స్? Oh yeah, good. No doubts, right? So this whole thing is called what? Income statement. So this whole thing is called income statement అన్నమాట. సో మీకు ఎప్పుడైనా, ఓకే, నేను ఇది ఎందుకు చెప్పాను అంటే, ఫస్ట్ మీరు ఒక అప్లికేషన్, మీరు ఒక ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తే ఫస్ట్ మీరు అడగాల్సింది ఏంటి అంటే, మీ ఇన్కమ్ స్టేట్మెంట్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. సో ఈ వాట్ ఈస్ దిస్ హోల్ థింగ్ ఈస్ సేయింగ్, మీకు ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి, ఏ రెవెన్యూస్ వస్తున్నాయి, బాటిల్స్ తయారు చేసినందువల్ల వస్తున్నాయి, అండ్ క్యాబ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల వస్తున్నాయి. మెటీరియల్ ఎక్స్పెన్సెస్, బాటిల్స్ తయారు చేయడానికి ఎంత వస్తుంది, అండ్ క్యాబ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందువల్ల ఎక్స్పెన్సెస్ ఎంత వస్తుంది. సో ఇట్ ఈస్ గివింగ్ యూ ఎ డీటెయిల్డ్ ఓవర్వ్యూ ఆఫ్ యువర్ కంపెనీ సిచ్యువేషన్. మీ ఖర్చులు ఎంత, మీ కంపెనీ ఖర్చులు ఎంత ఉన్నాయి, మీ కంపెనీవి రెవెన్యూస్ ఎంత ఉన్నాయని క్లియర్ కట్గా చూపిస్తున్నాను అనమాట. సో ఎప్పుడన్నా ట్యాక్స్ డిక్లేర్ చేసేటప్పుడు కూడా దీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ది కంపెనీ, సో దట్ దే కెన్ షో, ఇట్ విల్ ప్రొవైడ్ ఎ కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ ది కంపెనీ సిచ్యువేషన్. సో దిస్ ఈజ్ వాట్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఈస్. అండ్ ఇక్కడ నేను వేసాను చూసారా, దిస్ ఈజ్ కాల్డ్ హైరార్కీ. సో దిస్ హోల్ థింగ్, ఇక్కడ టోటల్స్ మనం వేసాం కదా, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ చేసేసి, దిస్ ఈజ్ కాల్డ్ హైరార్కీ ఇన్ అవర్ ఈపీఎం అప్లికేషన్. ఓకే, సో మీరు చెప్పిన కాన్సెప్టే ఇది. టోటల్స్కి ఇప్పుడు మనం ఇక్కడ 10 + 20 30. ఓకే, ఇప్పుడు నెట్ రెవెన్యూ అంటే టోటల్ రెవెన్యూ మైనస్ మెటీరియల్ ఎక్స్పెన్స్ మైనస్ ఫ్యూయల్ ఎక్స్పెన్స్ చేసాం కదా. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటాం. కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే ఏంటి అంటే, మీరు ప్రోడక్ట్ తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది, మీరు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లైక్ ఎంప్లాయీస్ అవన్నీ తర్వాత, మీకు ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి మీకు మెయిన్గా ఏం కావాలి, మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్కి ఎంత కాస్ట్ పడిందని చెప్పేదే కాస్ట్ ఆఫ్ సేల్స్. అంటే విచ్ ఇస్ డైరెక్ట్లీ ది ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ టు ది ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేది కాస్ట్ ఆఫ్ సేల్స్ అనేది చెప్తామన్నమాట. సో ఇలా ప్రతి ఒక్కటి ఇలా మనం యాడ్ చేసిన 10 + 5 15 అవ్వనివ్వండి. అండ్ ఇక్కడ 15 ఎలా వచ్చింది, టోటల్ రెవెన్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ సేల్స్ చేసినందువల్ల వచ్చింది. అండ్ ఈ నెట్ ఇన్కమ్ ఎలా వచ్చింది, మీ దగ్గర మిగిలింది 15 రూపీస్, దాంట్లో మీరు 10 రూపీస్ ఆల్రెడీ ఎంప్లాయీస్కి కంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ సిటీసీస్గా ఇచ్చారు కాబట్టి, సో మీ నెట్ ఇన్కమ్ ఈజ్ 5 రూపీస్. సో ఇలాంటి హైరార్కీని వీ క్యాన్ మెయింటైన్ ఇన్ అవర్ ఈపీఎం అప్లికేషన్ అన్నమాట. ఓకే, సో దిస్ హోల్ థింగ్ ఈజ్ కాల్డ్ హైరార్కీ. ఇక్కడ వరకు ఎనీ డౌట్స్ పీపుల్? అర్థమైందా? క్లియర్. Yes అండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ దీన్ని మనము అప్లికేషన్లో, ఇప్పుడు మీరు ఈపీఎం వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటారంటే, దీన్ని హైరార్కీస్ని దే కాల్ ఇట్ యాజ్ మెటా డేటా. ప్లీజ్ నోట్ దిస్ డౌన్. హైరార్కీస్ని దే ఆల్వేస్ కాల్ ఇట్ యాజ్ మెటా డేటా. దీన్ని మెటా డేటా అంటారు. అండ్ ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో 5, 15, 30, 10, 20, ఆల్ దిస్ ఈజ్ కాల్డ్ డేటా.
So hierarchies are called metadata and the numbers are referred as data. Okay, so this is the difference between metadata and data. Okay, hierarchies are always referred as metadata. Okay, so ఇప్పుడు ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్. ఓకే, మనము అది ఏదో లాజికల్ రీజనింగ్ లోనో ఎక్కడో రిలేషన్షిప్స్ వస్తాయి కదా, పేరెంట్ చైల్డ్ అన్నట్టుగా. సో అలాగే ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, ప్రోడక్ట్ యొక్క పేరెంట్ ఏంటి? ఎనీబడీ కెన్ టెల్? It's a total revenue. కరెక్ట్, టోటల్ రెవెన్యూ. ఓకే, కాస్ట్ నెట్ రెవెన్యూకి చైల్డ్ ఏంటి? Total revenue and cost of sales. కరెక్ట్. అదర్స్ అర్థమవుతుందా? Yeah. మీకు అదర్స్ ఆర్ యూ అండర్స్టాండింగ్? Yes. ఓకే, గ్రేట్. సో దిస్ ఈస్ కాల్డ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ రెవెన్యూకి పేరెంట్ విల్ బి టోటల్ రెవెన్యూ అని చెప్పినట్టుగా, అండ్ నెట్ రెవెన్యూకి చైల్డ్ అంటే యూ కెన్ చూస్ ఎయిదర్ టోటల్ రెవెన్యూ ఆర్ కాస్ట్ ఆఫ్ సేల్స్. చిల్డ్రన్ అంటే మాత్రం నెట్ రెవెన్యూకి చిల్డ్రన్ అంటే ఎవరు వస్తారు? టోటల్ రెవెన్యూ అండ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అలా వస్తారు. ఇప్పుడు నేను ప్రోడక్ట్ రెవెన్యూకి యాన్సిస్టర్స్ అన్నాను అనుకోండి. యాన్సిస్టర్స్ అంటే ఇంకా ఇప్పుడు మనల్ని ఊహించుకుందాం. ఇఫ్ వీఆర్ ప్రోడక్ట్ రెవెన్యూ, మన యాన్సిస్టర్స్ అంటే ఏం చెప్తాము? మన ఫాదర్ దగ్గర, మన మదర్ దగ్గర ఆగిపోము. వాళ్ళ పేరెంట్స్ వరకు మనకు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు మనం చెప్తాం అన్నమాట. సో ప్రోడక్ట్ రెవెన్యూకి పేరెంట్ ఈస్ టోటల్ రెవెన్యూ, ప్రోడక్ట్ రెవెన్యూకి యాన్సిస్టర్స్ అంటే టోటల్ రెవెన్యూ, నెట్ రెవెన్యూ అండ్ నెట్ ఇన్కమ్, యాన్సిస్టర్స్ ఆఫ్ ప్రోడక్ట్ రెవెన్యూ అని చెప్తాయి. ఓకే, గాట్ ఇట్ గైస్? ఓకే, సో దట్ ఈస్ ది వన్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నెట్ ఇన్కమ్కి డిసెండెన్స్ అని అంటే ఎవరు వస్తారా అంటే ఇప్పుడు మనం నెట్ ఇన్కమ్ అంటే మన డిసెండెన్స్ అంటే మనం ఓన్లీ మన చిల్డ్రన్ గురించే చెప్పాం. వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల గురించి. సో దోస్ ఆర్ ఆల్ అవర్ డిసెండెన్స్. సో డిసెండెన్స్ అంటే నెట్ ఇన్కమ్, టోటల్ రెవెన్యూ, కాస్ట్ ఆఫ్ సేల్స్, product revenue, services revenue, material revenue, fuel expenses and compensation expenses. So these all will come as descendants. So children, parents అనంటే మీరు ఒక్క లెవెల్ పైకి వెళ్ళాలి. కానీ ancestors, descendants అంటే మీరు ancestors of whatever the metadata that I'm saying hierarchyలో దాని యొక్క పేరెంట్స్ ఎంత వరకు పోగలిగితే అంత పై వరకు మనము చెప్పాలన్నమాట. సో డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పేరెంట్, చైల్డ్, యాన్సిస్టర్స్ అండ్ డిసెండెంట్స్? ఎనీ డౌట్స్? ఓకే, ఐ టేక్ దిస్ యాజ్ నో డౌట్స్ సిన్స్ ది క్రౌడ్ ఇస్ సైలెంట్. అర్థమైంది కదా అందరికి? అర్థం అవ్వలేదంటే చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, గ్రేట్. ఓకే, సో దిస్ ఇప్పుడు మనము లెట్ us see how do we do this metadata configuration in our application. ఓకే, సో ఏం చేయాలి అంటే let's come to the application. ఓకే, అప్లికేషన్కి వచ్చేసి మనము ఇక్కడ నావిగేటర్, ఇక్కడ 3 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని నావిగేటర్ అంటాం అన్నమాట. ఓకే, నావిగేటర్ మీద క్లిక్ చేసి హియర్ వీ విల్ సీ క్రియేట్ అండ్ మేనేజ్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డైమెన్షన్స్. సో దీన్ని నొక్కంగానే మనకి ఈ క్యూబ్ అంటే ఏంటి, ఈ డైమెన్షన్ అంటే ఏంటి అనేది నేను మీకు రేపటి క్లాస్ ఆర్ నెక్స్ట్ క్లాసెస్లో నేను చెప్తాను. ఓకే, బట్ యూ సీ హౌ సింపుల్ ఇట్ ఈస్ టు వర్క్ ఇన్ దిస్ అప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పాను, అకౌంట్కి నేను ఇప్పుడు ఒక చైల్డ్ యాడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి పేరెంట్, చైల్డ్. ఫస్ట్ నాకు ఏం కావాలి, ఇన్కమ్ స్టేట్మెంట్ కావాలి. సో ఇక్కడ నేను నొక్కుతాను, ఇక్కడ నేమ్ ఇస్తాను నేను. ఓకే, ఇన్కమ్
స్టేట్మెంట్. ఓకే, నేను ఇక్కడ ఇట్లా ఇచ్చేసి సేవ్ కొడతాను. ఐ విల్ టెల్ యూ ఆల్ దీస్ మెంబర్ ప్రాపర్టీస్ ఇన్ ది ఫర్దర్ సెషన్స్. దిస్ విల్ అట్లీస్ట్ టేక్ 2 sessions for me to explain each and every field and the difference between each and every field. Okay, so but let me tell you how easy it is to work in this application. This is just a glimpse. Okay, సో సేవ్ కొడుతున్నాను. ఫస్ట్ నెట్ ఇన్కమ్ కావాలి మనకి. సో మనం దీన్ని నెట్ ఇన్కమ్ అని మారుస్తాను పేరు, ఇన్కమ్ స్టేట్మెంట్ డాట్ అని కాకుండా నెట్ ఇన్కమ్ ఐఎన్సీ పెట్టుకుంటా. ఓకే, నెట్ ఇన్కమ్ అయిపోయింది. దాని చైల్డ్ నెట్ రెవెన్యూ కదా. సో నెట్ ఇన్కమ్ మీద నేను సెలెక్ట్ చేసి ఇక్కడ చూస్తే మీకు 2 ఉంటాయి, యాడ్ చైల్డ్ అండ్ యాడ్ సిబ్లింగ్ అని చెప్పేసి. ఓకే, సో నెట్ ఇన్కమ్కి చైల్డ్ కదా నెట్ రెవెన్యూ. సో నేను ఇక్కడ నెట్ ఇన్కమ్ని నేను సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ యాడ్ చైల్డ్ అని కొడతాను. కొట్టి ఇక్కడ నేను నెట్ రెవెన్యూ అనేది ఇస్తాను. నేను ఇక్కడ నెట్ రెవెన్యూ ఇచ్చేసి నేను ఇక్కడ సేవ్ కొడతాను. నెక్స్ట్ ఏంటి, నాకు నెట్ రెవెన్యూకి చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, 2 children ఉన్నారు, రైట్. సో 1 is టోటల్ రెవెన్యూ అండ్ సెకండ్ 1 is కాస్ట్ ఆఫ్ సేల్స్, COS. ఐ విల్ యాడ్ దెమ్. నెట్ రెవెన్యూని సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ చైల్డ్, 2 children యాడ్ చేయాలి నేను ఇక్కడ. ఓకే, యాడ్ చైల్డ్ కొడుతున్నాను. సో నెట్ రెవెన్యూ ఇక్కడ నేను టోటల్ రెవెన్యూ సేవ్. అండ్ ఇక్కడ మీరు చూస్తే 2 విధాలుగా మీరు యాడ్ చేయొచ్చు కాస్ట్ ఆఫ్ సేల్స్ని. ఒకటి కాస్ట్ ఆఫ్ సేల్స్కి సిబ్లింగ్ అంటే అన్న తమ్ముడు అట్లా, అంటే సేమ్ జనరేషన్. ఓకే, సేమ్ జనరేషన్ అంతే కదా. సిబ్లింగ్ అంటే మనం ఎవరు చెప్తాం, మన అక్కనో మన అన్ననో మన కజిన్స్నో మనం చెప్తాం. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ది చైల్డ్ టు టోటల్ రెవెన్యూ. ఆల్సో కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఆల్సో సిబ్లింగ్ టు ది టోటల్ రెవెన్యూ కదా. సో మీరు ఎయిదర్ టోటల్ రెవెన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు యాడ్ సిబ్లింగ్ అని కొట్టచ్చు, లేకపోతే నెట్ రెవెన్యూ మీద ఇలా క్లిక్ చేసి యాడ్ చైల్డ్ అని కూడా మీరు నొక్కచ్చు. అర్థమైందా గైస్ ఇక్కడి వరకు? అండర్స్టాండింగ్, ఫాలోయింగ్ అప్? ఎస్. ఓకే, సో అలా. సో ఇప్పటి వరకు మనం యాడ్ చైల్డ్ కొట్టాం కాబట్టి నేను కాన్ఫిగర్ చేసిన కాబట్టి నా పర్స్పెక్టివ్ ఏముంది అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ అనేది టోటల్ రెవెన్యూకి సిబ్లింగ్గా కూడా ఉంది కదా అని చెప్పి నేను ఏం చేస్తాను, టోటల్ రెవెన్యూ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ యాడ్ సిబ్లింగ్ అని నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. అండ్ ఇలా క్లిక్ చేసి COS అండ్ ఐ విల్ సేవ్ దిస్ వన్. సో మనం ఎక్కడి వరకు చేసాము, సో ఇక్కడ ఇది అయిపోయింది, నెట్ ఇన్కమ్ అయిపోయింది, నెట్ రెవెన్యూ అయిపోయింది, వీ హ్యావ్ క్రియేటెడ్ నెట్ రెవెన్యూ. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా టోటల్ రెవెన్యూ, టోటల్ REV అయిపోయింది అండ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ వీ హ్యావ్ యాడెడ్ టిల్ హియర్. నెక్స్ట్ మనము ఇవి యాడ్ చేయాలి. సో ఇవి ఎట్లా యాడ్ చేస్తాము, ప్రోడక్ట్ రెవెన్యూ ఇస్ ది చైల్డ్ ఆఫ్ టోటల్ రెవెన్యూ కాబట్టి టోటల్ రెవెన్యూ మీద నేను ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చైల్డ్ అని చెప్పేసి నేను నొక్కుతాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే టోటల్ రెవెన్యూకి ఇప్పుడు ఇదేంటి ప్రోడక్ట్ రెవెన్యూ. సో ప్రోడక్ట్ రెవ్ అని నేను ఇక్కడ ఇస్తాను రెవెన్యూ. సో ఐ విల్ సేవ్ దిస్ వన్. సో ప్రోడక్ట్ రెవెన్యూ అయిపోయింది. నౌ సర్వీస్ రెవెన్యూ ఏంటి, ఇట్ ఈస్ అ సిబ్లింగ్ టు ప్రోడక్ట్ రెవెన్యూ, ఆల్సో ఇట్ ఈస్ అ చైల్డ్ టు వాట్ టోటల్ రెవెన్యూ హియర్. కాబట్టి ఇక్కడ నేను ప్రోడక్ట్ రెవెన్యూకి సెలెక్ట్ చేసుకొని సిబ్లింగే కాబట్టి నేను ఇక్కడ ప్రోడక్ట్ రెవెన్యూని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ యాడ్ సిబ్లింగ్ ఇక్కడ నేను వస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను సర్వీసెస్ రెవ్ అని నేను ఇక్కడ ఇచ్చేసి నేను ఇక్కడ సేవ్ కొడతాను. సో ఇక్కడ వరకు మనకి అయిపోయింది. ఇంకా మనం ఏం యాడ్ చేయాలి, కాస్ట్ ఆఫ్ సేల్స్ యొక్క చిల్డ్రన్ని మనం యాడ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ మెటీరియల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి కదా. సో మెటీరియల్ ఎక్స్పెన్సెస్లో నేను ఇక్కడ యాడ్ చైల్డ్ నొక్కుతాను. సో మెటీరియల్ EXP అని నేను ఇక్కడ యాడ్ చేసి సేవ్ కొడతాను. ఓకే, సో మెటీరియల్ ఎక్స్పెన్సెస్ ఈజ్ యాడెడ్. సో ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఇట్ ఈస్ అ సిబ్లింగ్ టు material revenue and it is also a sibling to, it is also a child to cost of sales, COS. కాబట్టి ప్రస్తుతానికి నేను ఇక్కడ యాడ్ సిబ్లింగ్ నొక్కుతాను. ఓకే, ఫ్యూయల్ ఎక్స్పెన్స్ అని నేను ఇక్కడ ఇట్లా ఇస్తాను. సో దిస్ ఈజ్ హౌ, చూడండి వీ క్యాన్ క్రియేట్ అ హైరార్కీ జస్ట్ బై మనము ఇంటర్మీడియట్లోనో లేకపోతే ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ ఇచ్చేటప్పుడు మనం రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, యాన్సిస్టర్స్, డిసెండెంట్స్, పేరెంట్, చైల్డ్ అని చెప్పి ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని యూ క్యాన్ క్రియేట్ ది హైరార్కీ
You can maintain the hierarchy like this in our application. సో ఎప్పుడన్నా మీరు అప్లికేషన్ క్రియేట్ ఇలా మెంబర్స్ మెటా డేటా వీటిని మెంబర్స్ అని కూడా మనం అంటాం. సో మెంబర్స్ ఆర్ మెటా డేటా మీరు ఏమన్నా యాడ్ చేసినా డిలీట్ చేసినా, డిలీట్ అంటే ఏం లేదు, ఏముంటుంది డిలీట్ అంటే ఎప్పుడైనా మనకి ఒక క్రాస్ సింబల్ ఉంటుంది. సో ఈ మెంబర్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు డిలీట్ అని కొట్టచ్చు, ఇక్కడ డిలీట్ అని ఉంటుంది అన్నమాట. సో డిలీట్. సో సింపుల్ బటన్స్. ఓకే, ఇలా మీరు ఏదన్నా మెంబర్స్ని యాడ్ చేసినా డిలీట్ చేసినా we should always refresh the database. ఇట్లా రిఫ్రెష్ డేటాబేస్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ హౌ వీ క్యాన్ మెయింటైన్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్ ఆర్ క్యాష్ ఫ్లో ఇన్ అవర్ అప్లికేషన్. Got it, guys? Any doubts still here? So one parent have many childs, right? In that case, each child has a siblings in that parent. So we have to define like that, or we have to define one. చెప్పండి కంటిన్యూ. అదే పేరెంట్ కింద మనకు నెంబర్ ఆఫ్ చైల్డ్స్ ఉంటాయి కదా. అవును. సో మనం ఆ చైల్డ్ మాత్రమే క్రియేట్ చేయొచ్చా, లేకుంటే సిబ్లింగ్స్ కూడా క్రియేట్ చేయాలి సిస్టమ్? సిబ్లింగ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అదే అంటున్నా కదా, మీ పర్స్పెక్టివ్ ని బట్టి. మీ పర్స్పెక్టివ్ ఇప్పుడు మీరు ఇక్కడ నేను సర్వీసెస్ రెవెన్యూ అనే ప్రోడక్ట్ రెవెన్యూకి నాకు సిబ్లింగ్ అనుకొని నేను చేశాను. మీ పర్స్పెక్టివ్ టోటల్ రెవెన్యూకి చైల్డ్ అనుకుంటే మీ టోటల్ రెవెన్యూ మీద క్లిక్ చేసి యాడ్ చైల్డ్ అని కొట్టచ్చు, ఇక్కడ ఈ ఐకాన్ నొక్కచ్చు. ఓకే. సో ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్ అంతే. ఓకే. అండ్ మీరు ఒకవేళ సర్వీసెస్ రెవెన్యూ ఫస్ట్ రావాలి, ప్రోడక్ట్ రెవెన్యూ తర్వాత రావాలనుకుంటే ఇక్కడ ఆరోస్ ఉన్నాయి కదా, మూవ్ అప్ మూవ్ డౌన్ సెలెక్ట్ చేసుకుని మీరు పైకి కింద కూడా మార్చుకోవచ్చు. ఓకే. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ మెయింటైన్ ది హైరార్కీ. అదర్స్ ఎనీ డౌట్స్? Okay, I think there are no doubts. So this is how simple we can do in the application. Okay, ఇంకా సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవి ఈ నెంబర్స్ వేయాలి అనుకుంటే జస్ట్ మనము ఒక ఎక్సెల్ షీట్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తాము. ఓకే, మనం వేయాల్సిందంతా వేస్తాము. లాస్ట్లో ఇక్కడ సేవ్ కొట్టినప్పుడు సేవ్ యాజ్ అన్నప్పుడు మనం ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తాం కదా, సేమ్ అంతే. ఓకే, మనం ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి మన వర్కింగ్ అంటే మనం ఏమైతే క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి అవన్నీ చేసుకొని సేవ్ కొడతాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఆ నేమ్ ముందే ఇవ్వాలి. అది ఎక్కడ ఇవ్వాలి అనేది అంటే చూడండి, నావిగేటర్ దగ్గరికి వెళ్ళి ఫార్మ్స్, ఈ ఫార్మ్స్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్, మీరు ఎక్కడన్నా యాడ్ చేయాలి అనుకుంటే దట్ ఈస్ ప్లస్, క్రియేట్ ప్లస్ అని ఎక్కడ ఉంటే దేర్ యూ విల్ క్రియేట్. అదొక మెంబర్ అయినా అదొక ఎక్సెల్ షీట్ అయినా అని. I'm just showing you how easy it is to work in this application so that you guys don't feel it complex. దీని గురించి డీటెయిల్డ్గా ప్రతి ఒక్క ఫీల్డ్ గురించి నేను ఫ్యూచర్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, సో చూడండి ఎంత సింపుల్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తాను టెక్నోసైట్ ఫామ్ అని నేను ఇక్కడ ఇచ్చేసి లేఅవుట్కి వెళ్ళి ఇక్కడ నేను చూడండి రోస్ కాలమ్స్, మీకు రోస్లో ఏం కావాలి, అకౌంట్ కావాలి అనుకుందాం. అండ్ కాలమ్స్లో మీకు పీరియడ్ డైమెన్షన్ అంటే పీరియడ్ అంటే జాన్ ఫెబ్ మార్చ్ కావాలి అనుకుంటే చూడండి జాన్ ఫెబ్ మార్చ్ అని ఇట్లా ఇచ్చేసి ఇక్కడ నేను ప్రోడక్ట్ రెవెన్యూ కదా, సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రోడక్ట్ ఆర్ఈవి అని నేను ఇక్కడ ఇస్తే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇయర్ 2025 అంటే FY అంటే ఫిజికల్ ఇయర్. సో ఫిజికల్ ఇయర్ క్యాలెండర్ ఇయర్కి డిఫరెన్స్ తెలుసా అందరికి? ఫిజికల్ ఇయర్ అంటే తెలుసండి. సో ఎవరికైతే తెలీదో ఫిజికల్ ఇయర్ అంటే మనము మన ఫినాన్షియల్ ఇయర్, ఇండియా యొక్క ఫినాన్షియల్ ఇయర్ ఇస్ ఫ్రమ్ ఏప్రిల్ టు మార్చ్. ఎందుకు అంటే ఆ టైంలోనే మనము వీళ్ళకి ఫినాన్షియల్ ఇయర్ అంటే అందరి దగ్గర నుంచి ట్యాక్స్ డిడక్షన్స్ అవనివ్వండి, ఏదైనా మీరు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా. సో మీరు మీ పేరెంట్స్ కానివ్వండి లేకపోతే మీ బ్రదర్స్ ఆర్ మీ రిలేటివ్స్ నేను ఈ టైం మార్చ్కి వచ్చేటప్పటికల్లా నేను ట్యాక్స్ ఫైల్ చేయాలి అంటారు. సో వై మార్చ్? ఎందుకు అంటే ఇండియా కంట్రీకి ఫిజికల్ ఇయర్ ఈజ్ ఫ్రమ్ ఏప్రిల్ టు మార్చ్. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్ అందరికీ సేమ్, కానీ ఒక్కొక్క కంట్రీకి ఫిజికల్ ఇయర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది.
యూఏఈకి ఇట్ ఈస్ జనవరి టు డిసెంబర్, కానీ ఇండియాకి ఇట్ ఈస్ ఫ్రమ్ ఏప్రిల్ టు మార్చ్. మనది అకౌంటింగ్ సిస్టమ్ కాబట్టి వీ విల్ ఓన్లీ కన్సిడర్ ఫిజికల్ ఇయర్ అన్నమాట. సో మీ క్లయింట్ ఏ కంట్రీకి సంబంధించిన వాడు అనేది మీరు కనుక్కొని వాళ్ళ ఫిజికల్ ఇయర్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ మంత్న స్టార్ట్ అవుతుంది, ఏ మంత్న ఎండ్ అవుతుంది అని కనుక్కొని మీరు అప్లికేషన్ని కాన్ఫిగర్ చేయాల్సింది ఉంటుంది అనమాట. అది కూడా ఏముండదు, సింపుల్గా స్టార్ట్ మంత్ ఎండ్ మంత్ అని ఉంటుంది. అది నేను మీకు అప్లికేషన్ కాన్ఫిగర్ ఎలా చేయాలి అనేది నేను మీకు అది ఫ్యూచర్లో చెప్తాను. దట్ ఈస్ ఆల్సో సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ డౌన్లో ఒక లిస్ట్లో నుంచి మనము మంత్ సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఏమి ఉండదండి ఇక్కడ. అడ్జస్ట్మెంట్ పీరియడ్ మీరు అది 13th పీరియడ్ ఇస్తే వస్తుందండి. సో దట్ ఈస్ అది అప్లికేషన్ కాన్ఫిగరేషన్ టైంలో చెప్తాను. లెట్స్ నాట్ కన్ఫ్యూజ్ నౌ, దిస్ ఇస్ ఓకే ఫైన్. ఓకే సో ప్లాన్ ఇవన్నీ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. జస్ట్ ఎంత సింపుల్ అనేది వర్క్ చేయడం అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో నిమిషం. సో వర్కింగ్ ఎంటిటీ ఒకటి తీసుకున్నాం, ప్రోడక్ట్ ఇది తీసుకున్నాం. సో ఇప్పుడు నేను సేవ్ కొట్టి ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి ఇప్పుడు మీరు చూడండి ఏం చేశాను, ఏం చేయలేదు, పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, ప్రతి ఒక్క ఫీల్డ్ని నేను ఫిల్ చేశాను, అంతే కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రివ్యూలో చూద్దాం. ఐ విల్ షో యూ ఇక్కడ ప్రివ్యూలోనే హౌ ఇట్ విల్ బి అనేది. ఓకే సో ఇక్కడ మీరు ప్రివ్యూలో చూడండి మీకు ఏవైతే కావాలో జనవరిలో 111, 11, 22. సో మీరు ఇలా యూ క్యాన్ ఇన్పుట్ డేటా లైక్ దిస్ బై సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్స్. ఓకే సో ఇంత సింపుల్గా యూ క్యాన్ వర్క్ ఇన్ ది అప్లికేషన్ అన్నమాట. ఓకే అండ్ మీకు ఒక నిమిషం ఫ్రంట్ ఎండ్లో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు డేటాకు వచ్చి యూజర్ ఎక్కడ డేటా ఇన్పుట్ చేస్తాడు అన్న క్వశ్చన్స్ అందరిలో ఉంటాయి కదా. సో యూజర్ అనేవాడు ఇక్కడ ఇలా ఒక ఎక్సెల్ షీట్ ఆన్లైన్ ఫామ్ ఆఫ్, ఇప్పుడు ఇది చూడండి ఇదంతా మీకు ఒక ఎక్సెల్ లానే లుక్ అండ్ ఫీల్ వస్తుంది. సో ఇక్కడ ఈ క్యాన్ ఎంటర్ 100, 200, 300 ఇలా ఇన్పుట్ చేసి సేవ్ కొట్టచ్చు. అండ్ ఈ ఫామ్ చేయడానికి కూడా పెద్ద టైం ఏమీ పట్టలేదు మనకి. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, మీకు రోస్లో ఏం కావాలి, కాలమ్స్లో ఏం కావాలి అనేది జస్ట్ సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్తో మీకు అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ సింపుల్ యూ కెన్ వర్క్ ఇన్ దిస్ అప్లికేషన్. ఓకే got it guys? Any doubts still here people? No. Okay Chetan, okay no doubts. సో ఇది స్టాండర్డ్ కదా అండి, స్టాండర్డ్ డిజైన్ యాక్చువల్గా. స్టాండర్డ్ it's కస్టమ్ అప్లికేషన్ అవసరం లేదు. ఏం అవసరం అంటే మీరు కస్టమైజ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఒక ఫామ్లో మీకు ఏం కావాలనుకుంటే అది అట్లా మీరు ఎక్స్ట్రా ఫామ్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్. ఓకే ఇప్పుడు నేను ఒక ఫామ్ క్రియేట్ చేశాను, మీకు ఇంకా వేరే ఫామ్ ఏమైనా కావాలి అనుకుంటే నేను మీకు ఈ క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు యూ కెన్ క్రియేట్ ఎనీ అదర్ ఫామ్. నో ఇష్యూస్. ఓకే సో ఇంత ఈజీ. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్కమ్ స్టేట్మెంట్. సో అలాగే మనకి బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో, ఇలాగే మనకి క్లయింట్ దగ్గర నుంచి ఎప్పుడైనా మనకి హైరార్కీస్ అనేవి వస్తాయి. సో ఎవరి తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఇట్లా ఒక హైరార్కీ వచ్చినప్పుడు మనం ఇప్పుడు యాడ్ పేరెంట్, యాడ్ చైల్డ్ అని మనం ఎలా అయితే నొక్కామో అలాగే మీకు బ్యాలెన్స్ షీట్ ఒక అనేది క్లయింట్ అనేది మీకు ఒక హైరార్కీ పంపిస్తే మీరు ఆ ఎక్సెల్ షీట్ని బేస్ చేసుకొని ఓకే దీనికి చైల్డ్ ఇది, దీనికి సిబ్లింగ్ ఇది అనుకొని యూ కెన్ మాన్యువల్లీ యాడ్ ఇట్ బై సింపుల్ క్లికింగ్ బటన్స్. ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ అనేది మీకు ఇప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది మీకు ఏం చెప్పింది, మీకు ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది మీకు చెప్పింది. బట్ బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికల్లా ఏం చెప్తుందంటే మీకుండే అసెట్స్, ఇందాక అనుకున్నాం కదా మనీ క్యాన్ బి ఇన్ వేరియస్ ఫార్మ్స్, అల్టిమేట్లీ ఇట్ ఈస్ మనీ బట్ ఇట్ ఈస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. ఓకే సో బ్యాలెన్స్ షీట్లో ఏంటి అంటే మనకి కంపెనీ పేరు మీద ఉండే ఆస్తులు, అసెట్స్, లయబిలిటీస్ అంటే కంపెనీ పేరు మీద ఉండే అప్పులు, అండ్ ఈక్విటీస్. ఈక్విటీస్ అనేవి ఏంటి అంటే లైక్ స్టాక్స్, షేర్స్,
ఇప్పుడు ఒక కంపెనీ వెళ్ళి ఇంకో కంపెనీని కొన్నప్పుడు వాళ్ళు సర్టెన్ అమౌంట్ ఆఫ్ షేర్స్ కొనుక్కుంటారు కదా, లైక్ 50% ఆఫ్ షేర్స్ ఓనర్షిప్ మారిపోయింది అని చాలా మనం న్యూస్ పేపర్స్లో వింటుంటాం. సో దోస్ ఆర్ నథింగ్ బట్ ది ఈక్విటీ అంటాం అనమాట. మనం ఇన్వెస్ట్మెంట్స్ అవనివ్వండి, స్టాక్స్ అవనివ్వండి, వాటిని ఈక్విటీస్ అంటాం. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి కంపెనీలు అంత పెద్దగా వద్దు, మనం మన డైలీ లైఫ్కి చేసుకుందాం. ఓకే, ఇప్పుడు జనవరి మంత్ ఉంది, ఓకే, మీ దగ్గర ఫిబ్రవరి మంత్ ఉంది. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ది సింపుల్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఎట్లా అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ మీకు జనవరిలో మీ అకౌంట్లో 10 lakhs ఉంది. ఓకే, 1000, 10,000, 1 lakh, 10,000. ఓకే, 10 lakhs ఉంది. ఓకే, ఏది క్యాష్ ఇన్ బ్యాంక్. ఓకే, మీకు క్యాష్ అండ్ బ్యాంక్ మీకు 10,000 అనేది ఉంది. ఓకే, ఫిబ్రవరి మంత్లో మీరు వెళ్ళి 5 lakhs డౌన్ పేమెంట్ కట్టి మీరు ఒక కార్ కొనాలి అనుకున్నారు అనమాట. ఓకే, సో 5 lakhs. ఇప్పుడు ఆ కార్ వాల్యూ, ఓకే, కార్ వాల్యూ మీకు 20 lakhs అనుకుందాం. 2,000, 20,000, 2 lakhs, 20 lakhs. కార్ వాల్యూ 20 lakhs ఉంటే మీరు 5 lakhs డౌన్ పేమెంట్ కట్టారు. 5,000, 50,000, 5 lakhs డౌన్ పేమెంట్ కట్టారు. మీరు లోన్ ఎంత తీసుకున్నారు అంటే 15 lakhs తీసుకున్నారు. ఓకే, సో లోన్ మీరు 15 lakhs తీసుకున్నారు. సో ఇది ఒక కంపెనీ చేసింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ది బ్యాలెన్స్ షీట్ అనేది ఎప్పుడైనా ఏంటి అంటే ఫార్ములా ఉంటుందన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ అనేది మీకు దిస్ ఈజ్ ఆల్వేస్ ది ఫార్ములా. అంటే మీకుండే అప్పులు అండ్ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ రెండు కలిపి మీ అసెట్స్ కంపెనీకి ఉండే అసెట్స్ ఎంత ఫిగర్ అయితే ఉందో, ఓకే, మీ అసెట్స్ వాల్యూ మొత్తం కలిపి షుడ్ ఆల్వేస్ బి ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ. ఇది ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అంటే ఇప్పుడు ఈ సినారియో తీసుకుందాం. మనం రోజు చేసేదే కదా ఇది, ప్రతి చోట మీరు చూసేది ఇది, డౌన్ పేమెంట్ ఇంత కడతారు, లోన్ ఇంత తీసుకుంటారు. ఇది మనం బ్యాలెన్స్ షీట్లో ఎలా పెడతాము అని అంటే ఇప్పుడు ఫస్ట్ జనవరి మంత్లో మీ దగ్గర 5 lakhs ఉంది అంటే ఇప్పుడు ఇది మీకు అసెట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ అసెట్. ఓకే, ఇప్పుడు మీరు ఎంత కట్టారు, డౌన్ పేమెంట్ 5 lakhs కట్టారు అంటే ఇప్పుడు మీ బ్యాంక్లో క్యాష్ ఎంత ఉంది, ఇప్పుడు 5 lakhs కదా. సో 10,000లో మీ డౌన్ పేమెంట్ తీసేగా ఇప్పుడు ప్రస్తుతానికి మీ బ్యాంక్లో 5 lakhs ఉంది. సో దిస్ ఈజ్ యువర్ అసెట్, అంతే కదా. బ్యాంకులో క్యాష్ కూడా మనకు అసెటే కదా. సో అసెట్ మనకి 5 lakhs ఉంది. మీరు అప్పు ఎంత తీసుకున్నారు, లోను. ఓకే, దీనికి నేను లయబిలిటీ ఈజ్ నథింగ్ బట్ అవర్ లోన్ ఎంత తీసుకున్నారు మీరు ఫిబ్రవరి మంత్కి 15 lakhs అనేది మీరు తీసుకున్నారు, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇక్కడ ఇంకొకటి, మీరు ఇప్పుడు మీరు 5 lakhs డౌన్ పేమెంట్ కట్టడం వల్ల మీకు ఏం అసెట్ వచ్చింది, మీకు కార్ వచ్చింది కదా, ఒక ఫోక్స్ వ్యాగన్ కారో ఏదో సమ్ 20 lakhs వర్త్ ఆఫ్ కార్ వచ్చింది. సో మీకు కార్ అనేది వచ్చింది, దాని వర్త్ ఎంత, 20 lakhs అమౌంట్. సో ఇప్పుడు మీ టోటల్గా అసెట్ వాల్యూ ఎంత, మీకు టోటల్ అసెట్ 20 lakhs ప్లస్ 5,000. సో మీ టోటల్ అసెట్ వర్త్ ఎంత ఇప్పుడు 25 lakhs. ఇక్కడ వరకు ఎనీ డౌట్స్ పీపుల్? We are good అండి. ఓకే, అదర్స్ ఎనీ డౌట్స్? ఓకే, ఫైన్. సో ఇక్కడ ఏమీ లేదు, క్యాష్ మీరు 5 లక్షలు కట్టారు కాబట్టి మీ క్యాష్లో 10 లక్షలు ఉంటే మీ బ్యాంక్లో అది 5 లక్షలకి మారింది. సో 5 lakhs ఈజ్ యువర్ అసెట్. అండ్ మీరు ఆ 5 lakhs కట్టడం వల్ల మీకు ఏమొచ్చింది, ఊరికే పోలేదు కదా, అవేమి ఫ్రాడ్ కాలేదు కదా, మీకు ఒక కార్ వచ్చింది. ఆ కార్ కూడా అసెట్టే కదా, మీకు కార్ కూడా అసెట్టే మనకి. సో దాని వర్త్ ఎంత, 20 lakhs. సో మీకు టోటల్గా మీ టోటల్ అసెట్ వాల్యూ ఎంత, 25 lakhs. సో ఇక్కడ వరకు క్లారిటీ. సో ఇప్పుడు మీరు లోన్ ఎంత తీసుకున్నారు, 15 lakhs తీసుకున్నారు. అండ్ మనకి ఈక్విటీలో ఓకే ఎప్పుడైనా కానీ ఒక అకౌంట్ ఉంటుంది అనమాట. ఏంటిదంటే ప్రయర్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అని చెప్పేసి.
సో ఈ ప్రయర్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది చాలా అకౌంటింగ్ టర్మినాలజీలో ఏదో రాకెట్ సైన్స్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది ఏం చెప్తుంది అంటే బేసికల్గా ముందు మంత్లో మీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయనేది చెప్తుంది అంతే. లేమన్ లాంగ్వేజ్లో ప్రీవియస్ మంత్లో మీ అకౌంట్లో ఎంత వాల్యూ ఉంటుంది అని ఈ అకౌంట్ మీకు చెప్తుంది అనమాట. ముందు మంత్లో మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి? 10 లక్షలు ఉన్నాయి. సో ఇందాక మీకు ఫార్ములా ఏం చెప్పాను? అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ ఈక్విటీ. సో మీకు అసెట్ వాల్యూ ఎంత ఉంది? 25 lakhs అండ్ ఈక్విటీ ప్లస్ లయబిలిటీ. ఈక్విటీ ఎంత ఉంది? 10 lakhs ప్లస్ లయబిలిటీ ఎంత ఉంది? 15 lakhs. సో 25 lakhs 25 lakhs సేమ్ అయ్యాయా? సో దిస్ ఈజ్ హౌ ఎ బ్యాలెన్స్ షీట్ ఈస్ టాలీడ్. ఓకే, సో ఇదేమి మీరు పెద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ బికాస్ an EPM consultant should have a basic knowledge of this. బ్యాలెన్స్ షీట్ ఏంటి అని మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగినా ఒకటే చెప్పాలి, that defines an organization's assets, liabilities and equities. So how balance sheet is calculated? It is nothing. It is calculated using this formula, assets equal to liabilities plus equities అని. నేను మీకు ఇంకా అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. మన డైలీ లైఫ్లో మన చుట్టుపక్కల చూసే ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని నేను చెప్పిన అనమాట. ఎనీ డౌట్స్ స్టిల్ హియర్ పీపుల్? ఓకే, నో డౌట్స్ అనుకుంటా. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ది బ్యాలెన్స్ షీట్. దీనికి కూడా సేమ్ ఇలాగే ఒక హైరార్కీ ఇస్తారు కంపెనీ వాళ్ళు. దాన్ని తీసుకెళ్ళి మీరు పేరెంట్ అండ్ చైల్డ్ బటన్స్ నొక్కి యాడ్ చేసుకోవడమే. ఓకే, ఇట్ వోంట్ టేక్ మచ్ ఆఫ్ ది టైం. ఓకే, అండ్ ఫ్యూచర్లో దీన్ని ఇంకా షార్ట్ కట్స్, ఇంకా 2 బటన్లు కూడా నొక్కకుండా జస్ట్ ఒక బటన్ నొక్కితే మీరు అరౌండ్ 1000 మెంబర్స్ని ఎలా యాడ్ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను ఫ్యూచర్లో. ఇంకా అంత సింపుల్గా కూడా చేయొచ్చు. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికల్లా క్యాష్ ఫ్లో అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నిన్న చెప్పినట్టుగా మీకు 1 lakh ఒక కాంట్రాక్ట్ రావాలి జనవరి మంత్లో, కానీ వాళ్ళు ఏమంటారంటే నేను 2 months తర్వాత ఇస్తాను, 3 months తర్వాత ఇస్తాను అంటారు అనమాట. సో మీకు ఆ క్యాష్, మీకు ఆ అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేది కూడా మీకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అన్నమాట. సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇప్పుడు మీరు జనవరి మంత్లో మీరు 1 lakh అని చూపిస్తున్నారు, కానీ 1 lakh మీ అకౌంట్లో లేదు అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు చెప్పాలి కదా, అవునండి నాకు 1 lakh రావాలి కానీ అతను 3 months తర్వాత ఇస్తున్నాడు అని చెప్పాలి. మనం అంటే చెప్తాం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే, కానీ ఒక కంపెనీ వెళ్ళేసి చెప్పదు కదా. సో ఇలాంటి సెటిల్మెంట్స్ అన్ని చూపించేది ఈజ్ నథింగ్ బట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో దీనికి కూడా సేమ్ ఇలాగే ఒక హైరార్కీ వస్తుంది. సో సేమ్ దట్ యాడ్ పేరెంట్ యాడ్ చైల్డ్ అనేది నొక్కి మనం ఆ హైరార్కీ చేసి ఆ రిఫ్రెష్ డేటాబేస్ అన్న ఒక బటన్ నొక్కితే అది వెళ్ళేసి మనకి స్టోర్ అయిపోయి కూర్చుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ సింపుల్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ అవర్ అప్లికేషన్. అండ్ ఇంకా ఒక చిన్న డ్రాగ్ అండ్ డ్రాప్స్, ఇందాక చూసారు ఒక ఫామ్ క్రియేట్ చేసినాం, చిన్న డ్రాగ్ అండ్ డ్రాప్స్ పైన కిందకి మార్చుకొని మనకు కావాల్సినట్టుగా, మనకు నచ్చినట్టుగా, ముఖ్యంగా క్లయింట్కి నచ్చినట్టుగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో యా, that's it for today's class. Please, if you have any doubts, you can shoot at me right now. And yeah, who are really interested in joining with us in this course, please do reach out to Sandeep. Atani number ninnati nunchi group lo vastune undi. So please do reach out to him and provide your commitment, provide your email ID to him individual ga ivandi. Okay, and he will join you into the other group where we will provide this username, credentials, future lo materials and కాన్స్టెంట్ గా ఇంకా లింక్ అంతా మేము రేపటి నుంచి క్లాసెస్ ఏవైతే జరుగుతాయో మేము ఆ లింక్స్ అన్ని మేము అక్కడే పోస్ట్ చేస్తాం అనమాట. సో అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను యాజ్ ఎ ఫ్రెషర్గా జాయిన్ అయినా, నాకున్న ఎక్స్పీరియన్స్, నేను ముందే ఎస్క్యూఎల్లో పనిచేసి నేను ఇక్కడికి రాలేదు. యాజ్ ఎ ఫ్రెషర్గా, యాజ్ ఎ టెక్నికల్ పర్సన్గా నేను జాయిన్ అయ్యాను. సో నాకు అకౌంటింగ్ మీద కూడా నాకు ముందు చాలా జీరో నాలెడ్జ్ ఉండేది. బట్ టుడే ఐఎమ్ ఏబుల్ టు వర్క్ in a reputed organization with really high package. So I really don't want you guys to miss this opportunity. So please do, please do join
in this course and utilize the demand that this application has right now. ERP ki undi, Oracle ERP versus Oracle SAP ki tough competition ఉంది, బట్ ఇంకా ఈపీఎంని డిఫైన్ చేసేది రాలేదు. ఇప్పుడు కూడా ఎవరన్నా ఈపీఎంకి ఈ అప్లికేషన్ యూనో ఈపీఎంకి లిమిటేషన్ ఉంది, కానీ థర్డ్ పార్టీ సిస్టంలో మనం దాంట్లో ఇంకా ఎక్కువ చేయొచ్చు అనుకుంటే ఇక్కడున్న డేటాను అక్కడికి పుష్ చేసే ఇంటిగ్రేషన్ కూడా చేయొచ్చు. సో ఐ విల్ ఆల్సో టెల్ యూ హౌ టు డూ దట్ యాజ్ వెల్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్లీజ్ టు రీచ్ అవుట్ టు సందీప్. ఓకే, that 8143 number ఉంటుంది. So either message him individually with your email ID so that in the future we can share all the recordings, all the materials to directly to your email ID so that you can refer it any time. Okay, if you are not able to attend any of the sessions. Okay, ఏదో సెషన్ కోర్స్ అయిపోయిందని చెప్పేసి మేము ఎక్కడా వదిలేయం. లాస్ట్ బ్యాచెస్ వాళ్ళు కూడా ఈ రోజుకి మాతో టచ్లోనే ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా కానీ వీఆర్ ఆల్వేస్ యాక్టివ్ అండ్ టెల్లింగ్ దెమ్. ఇంకా కొంతమంది జాబ్స్లో కూడా జాయిన్ అయ్యే వాళ్ళకి ఎక్కడన్నా ఇఫ్ దే ఆర్ స్టక్ సమ్వేర్ దే జస్ట్ కాల్ us అండ్ దే టెల్ దట్ ఇక్కడ స్టక్ అయ్యాను, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా, జస్ట్ యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతుంటారు. అండ్ వీ విల్ ఆల్సో ప్రొవైడ్ దెమ్ ది సొల్యూషన్స్ అండ్ ఇట్స్ జస్ట్ maintaining the healthy relationships with our candidates. So we are really looking forward for you guys to joining in tomorrow's and upcoming sessions, and thank you so much for joining today's sessions as well. If you have any doubts you can shoot at me right now. అంటే ఇది అంటే ఇది డెమోనా లేకుంటే క్లాస్ స్టార్ట్ అయిందండి ఆల్రెడీ సెషన్ స్టార్ట్ అయిందండి. ఇంకా రేపటి నుంచి ఏంటంటే ఇంకా ఎవరైతే మాకు ఇంట్రెస్టెడ్ మీరు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్ చూస్తే 2 క్లాసెస్ మేము చెప్పాము. నిన్న ఒక క్లాస్, ఈరోజు ఒక క్లాస్. ఓకే, సో ఇంకా రేపటి నుంచి ఇంకా క్యూబ్ ఆర్కిటెక్చర్ అవ్వనివ్వండి, ఇంకా దాని తర్వాత ఇంకా మెంబర్స్ అడిషన్స్, ఇంకా హైరార్కీస్, ఇంకా మెంబర్ ప్రాపర్టీస్ ఇందాక చూసారు కదా, చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా ఇంకా క్లాసెస్ కోసం ఇంకా అట్లా. అంటే లాస్ట్ క్లాస్ మిస్ అయ్యాం యాక్చువల్గా. సో ఇట్ వాస్ సంథింగ్ రీజన్. లాస్ట్ క్లాస్ మీకు ఆల్రెడీ అంటే నిన్నటి క్లాస్ మీకు ఆల్రెడీ షేర్ చేసి గ్రూప్ లో ఉంది ఆల్రెడీ. ఓకే ఓకే, ఐ డిడ్ నాట్ సీ. ఓకే ఫైన్. డిస్క్రిప్షన్ లో ఉంది. ఓకే అండి, ఐ విల్ రీచ్ అవుట్ టు సందీప్ ఇన్ కేస్ విల్ సీ దట్. షూర్. థ్యాంక్ యూ రెడ్డి గారు. Yep, the session is done. Doubts in our can stay back and others can drop off. Okay, thank you. I am done. Thank you. Good night. Daily session at same time or regular sessions will be at different time? Yeah. Once you are interested and once we move you to the different to that group, we will be asking you guys when is your feasible time. Okay, జనరల్గా నాకు 10 to 11 PM అయినా ఓకే, లేకపోతే మార్నింగ్ 7 to 8 or 8 to 9 or 9 to 10. ఓకే, ఈ ఎనీ టైమ్స్ అయినా నాకు ఓకే. సో వీ విల్ బి ఆస్కింగ్ యూ గైస్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మై అవైలబిలిటీ, రైట్? మీరు కూడా అవైలబుల్గా ఉండాలి. సో అక్కడ మీ ఫీజబుల్ టైం అడుగుతాం. బేస్డ్ ఆన్ దాట్ we will decide with the consolidated time where everybody can be available at that time. Okay, got it. Yeah.